the sweetest of love, where my heart becomes free and my shame is undone. Your presence, Lord. Holy Spirit, you are welcome here. Come flood this place. Start my message. నేను నా యొక్క సందేశాన్ని మొదలు పెట్టేదానికి ముందుగా I want to share a short testimony ఒక చిన్న సాక్ష్యం నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. because I believe that your testimony shouts more than your preaching. ఏం చేద్దంటే మన యొక్క సాక్ష్యము మనం బోధించే బోధ కంటే కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంది. So I'm not many of you might think I am 21, 23, 26 rather. మీలో అనేక మంది నేను ఒకవేళ 21 లేక 23 లేక 26 సంవత్సరాల వయసు అని మీరు అనుకుంటున్నారేమో కదండి. Can anyone guess my age? నా వయసు ఎంతో మీరు ఎవరైనా ఊహించగలరా? Anyone with a loud voice? ఎవరైనా గట్టిగా చెప్తారా నా వయసు ఎంత ఉంటుందో? Yes, by the grace of God I'm 19 years old. నేను ఇప్పుడు దేవుని యొక్క కృప చేత 19 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడిని ఉన్నాను. I was born in Hyderabad. నేను హైదరాబాద్లోనే పుట్టాను. But when I was 8 years old I went to England, London. 8 సంవత్సరాల వయసులో ఉంటానుగా నేను ఇంగ్లాండ్కి లండన్కి వెళ్ళడం So జరిగింది. I only studied here till second class. నేను కేవలం 2వ తరగతి వరకు అన్నట్టుగానే ఇక్కడ చదివి ఉన్నాను. From my rest of the education was in London. మిగిలినటువంటి విద్య అంతా కూడా లండన్లోనే జరిగి ఉన్నది. So since then, అప్పటి నుండి I lived my life in London. మరి నాకు జీవితకాలం అంతా కూడా లండన్లోనే నేను గడుపుతూ వచ్చినాను. I want to start from the beginning. నుంచి ఎలాంటిగా నేను మొదలు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. Even my birth was very prophetic. ఏమండి నా యొక్క జననము కూడా ఎంతో ప్రవచనాత్మకంగా నేను పుట్టడం జరిగింది. Devil tried to take away my life way before I took my first breath. నేను నా యొక్క మొట్టమొదటి ఊపిరి భూమి మీదకి వచ్చి నేను పీల్చుకునే లోగానే అపవాదిగా నా జీవితాన్ని తీసివేసుకోవాలని కోరుకొని ఉన్నాడు. He wanted to take away my life. నా జీవితాన్ని నా ప్రాణాన్ని తీసేయాలని అనుకుని ఉన్నాడు. Because there was a curse that was going throughout my generation. ఏం చేద్దంటే మాకు ఒక శాపం అనేటువంటిది మా జీవితాల్లో వెళుతూ వచ్చింది. From my father's side. నాకు తండ్రి వైపు నుండి there was a generational curse. అది వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఒక శాపం ఉండి ఉన్నది. And the very first born was dead. అందులో మొట్టమొదటిగా అనగా తొలి సంతానం జ్యేష్ఠ పుత్రుడైనటువంటి వాడు చనిపోతూ వచ్చాడు. So the very first born was dead. ఎందుకంటే ఆ ఇంటిలో ఆ కుటుంబంలో తండ్రి వైపు నుంచి చూస్తే మొట్టమొదటి సంతానంగా పుట్టినటువంటి వాళ్ళు చనిపోతూ వచ్చారు. And so most mothers and grandparents will feel very happy when their daughter is giving birth. ఇంకా ముందుకు వెళ్తూ it was in 1995. 1995వ సంవత్సరంలో The doctor said either the mother's going to survive or the baby's going to survive. డాక్టర్ గారు ఏమన్నారంటే అయితే తల్లన్న బ్రతుకుతది లేకపోతే బిడ్డ అయినా బ్రతుకుతారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళే బ్రతుకుతారు. Either the mother's going to survive or the baby's going to survive. అయితే తల్లి గాని బ్రతకొచ్చు లేకపోతే బిడ్డే బ్రతకొచ్చు అని చెప్పారు. My mom was very persistent. మా తల్లి గారు చాలా పట్టుదలతో ఉన్నారు. So she said I want both of them. అప్పుడు ఆమె ఏమన్నారంటే ఇద్దరు కూడా మేము బ్రతికే ఉండాలని చెప్పేసి చెప్పారు. But my father కానీ నా తండ్రి went to the church సంఘానికి ఆలయానికి వెళ్ళి and said, Father, if this boy is alive, I will dedicate it to your service. అక్కడ దేవాలయంలో ఆయన ఏమని ప్రార్థన చేశారంటే ప్రభువా తండ్రి ఈ బిడ్డడు గనుక బ్రతికిన వాడు ఉంటే అతన్ని సేవ చేయడానికి నేను అతన్ని ప్రతిష్ఠ చేస్తానన్నారు. I will give it to your ministry. ఆ యొక్క బిడ్డని నీ కొరకే నీ సేవ కొరకే చేస్తానన్నారు. Here I am right now. అలాగనా ఇదిగో వచ్చి ఉన్నాను ఇలాగనా. Here I am right now. There was no trouble, or there was no any disturbance, or there was no any medical situation when my mother was conceiving me. మరి నాకు తల్లి గారు ఇలాగనా జన్మనిస్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సమస్య లేకుండానే దేవుడు నన్ను ఇలాగన సజీవనంగా ఆయనకు సేవకునిగా మీ ముందు నిలబెట్టుకుని ఉన్నాడు. I came out victoriously. నేను విజయవంతంగా నేను ఇలాగన రాగలిగి ఉన్నాను. Amen. So as I was growing up, నేను ఇలాగన ఎదుగుతూ ఉంటానుగా
You know, I became very rebellious. నేను చాలా తిరుగుబాటుతనంగా తయారయ్యాను. You know, I would do what I want to do. I don't want to listen to anyone else. నేను ఎవరి మాట వినేటువంటి రకం కాదండి. నేను ఏం చేయాలనుకుంటానో అది చేసి తీరాలనుకునేటువంటి రకం నేను. I like to do everything according to my own accord. ఏది చేసినా నా ఇష్ట ప్రకారంగా చేయాలనేటువంటి తపన నాలో. I don't listen to anyone else. ఎవరి మాట వినేవాడిని కాదు. Anyone else, I don't listen to them. ఎవరి మాట కూడా వినేవాడిని కాదు, లోబడేవాడిని కాదు. So as I was growing up, ఇలాగున నేను ఎదుగుతూ ఉంటాను. I got influenced by bad friends. చెడ్డ స్నేహితులైనటువంటి వారు నా జీవితంలోనికి రావడం జరిగింది. From a very young age. చిన్న వయసులో నుండి I was listening to hip hop music. నేను హిప్ హాప్ మ్యూజిక్ అనేటువంటి దాన్ని వింటూ వచ్చి ఉన్నాను. I was listening to gang culture's music. గ్యాంగ్ కల్చర్ మ్యూజిక్ అనేటువంటిది వింటుండేవాడిని. So these kind of music will feel the crime. ఇవన్నీ కూడా నేరాలు చేయడానికి అన్నట్టుగా పురికొల్పేటువంటి సంగీతాలు ఇవి. How to kill someone, how to do this to someone, how to do that to someone. ఎలాగున ఒక వ్యక్తిని చంపాలి, లేకపోతే ఎలాగున చెడ్డ కార్యం చేయాలి, ఎలాగున ఇటువంటి పని చేయాలి అని పురికొల్పేటువంటి వాయిద్యాల లెక్క సంగీతం అనేటువంటిది. From a very young age I was consuming these things. చిన్న వయసులో నుండి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను కలిగి ఉంటుండేవాడిని. So as months and years went by, నెలలు అలాగే సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా I was so stubborn. నేను చాలా కఠినంగా ఉండేవాడిని. I was so heartless at times. అసలు హృదయం లేదన్నట్టుగా అంత కఠినమైన హృదయం కలిగి ఉండేవాడిని. Because I lived a two-sided life. నేను రెండు రకాలైనటువంటి జీవితాలు, రెండు వైపుల ఉన్న జీవితం జీవించేవాడిని. Mind you, I was a very good actor. నేను ఒక మంచి యాక్టర్ అన్నట్టుగా ఉన్నాను వాడిని. I was a very good deceiver. నేను బాగా మోసం చేసినటువంటి వాడిని. Not because my parents taught me. నా తల్లిదండ్రులైనటువంటి వారు ఇలా మోసం చేయాలి నటన చేయాలని చెప్పడం చేత కాదు. Because of the music that I listened to. కానీ నేను వినినటువంటి మ్యూజిక్ ని బట్టి నా జీవితం అలాగున తయారయ్యింది. And from the society that I was hanging around with. అలాగే నేను ఎవరెవరితో తిరుగుతున్నాను బట్టి, సమాజాన్ని బట్టి, స్నేహితులను బట్టి నా జీవితం ఇలా తయారయ్యింది. I used to hang around with drug dealers. నేను డ్రగ్ డీలర్స్ అయినటువంటి వాళ్ళతో తిరుగుతుండేవాడిని. I used to roam around with people who went to jail. జైలుకి వెళ్ళొచ్చినటువంటి అలాంటి వాళ్ళతో స్నేహం చేసి తిరుగుతుండేవాడిని. So, you know, from a very young age, the devil took me from the route that God has created me to walk in. దేవుడు నేను ఏ మార్గంలో నడవాలని చెప్పేసి కోరుకొని ఉన్నాడో ఆ మార్గంలో ఉండనివ్వకుండా చిన్న వయసులో నుంచే అపవాది నన్ను పక్కదారి మళ్ళించేశాడు. You know, I was just in the world, too much of the world, too much of the flesh. ఎక్కువగా ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలోనికి, శరీర సంబంధమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయాను. I experienced so many things from a very young age. చిన్న వయసులో నుంచే ఎన్నెన్నో అనుభవాలు నేను పొందుకొని ఉన్నాను. You know, I was hanging around with drug dealers, you know, till now I know which drug is which. I can still sense with my nose. నేను ఇప్పుడు కూడానండి ఏ డ్రగ్ అనేటువంటిది ఏ రీతిగా ఉంటుంది అనేటువంటిది నాకు వాసన పసిగట్టి దాన్ని చెప్పేయగలను అది ఫలానాని. Not because I took it. నేను తీసుకున్నందు చేతన కాదు అది. No, I didn't take any drugs. నేనేం డ్రగ్స్ తీసుకోలేదండి. But I was dealing with drugs. కానీ ఇలాంటి డ్రగ్స్ తో నేను పని చేస్తుండేవాడిని. I was dealing with a lot of weaponry as well from a very young age. ఆయుధాలు అనేటువంటి వాటి విషయంలో కూడా నేను పనులు చేస్తుండేవాడిని చిన్న వయసులో నుండి. There are a couple of bad places, influential places in London. లండన్ లో కొన్ని చెడ్డ స్థలాల నుండి బాగా ప్రభావితం చేసేటువంటి స్థలాలు అవి. So I was involved in these things. నేను ఇలాగున వాటన్నిటిలో కూడా నిమగ్నమై ఉంటుండేవాడిని. I completely forgot that my dad has given me, or my dad dedicated me to the service of God. నేను పుట్టేసరికి వాళ్ళ యొక్క కుటుంబంలో వంశంలో ఉన్నటువంటి శాపాన్ని బట్టి చచ్చిపోతానేమో అనుకునేటువంటి ఆ ఆలోచనతో చిన్నప్పుడే నన్ను దేవుని యొక్క సేవ కొరకు నా తండ్రి గారు సమర్పించారన్న విషయం మర్చిపోయా పూర్తిగా. I completely forgot it. పూర్తిగా మర్చిపోయాను ఆ విషయం. I wanted to live my life. నేను నా జీవితాన్ని ఏదో నా ఇష్టానుసారంగా జీవించాలనుకున్నా. Enjoy my life. నా జీవితాన్ని ఆనందంగా గడపాలనుకున్నా. Have the biggest house. నేను పెద్ద ఇంట్లో ఉంటూ ఉన్నాను. Have the expensive car. చాలా ఖరీదైన కారులో తిరుగుతూ ఉన్నాను. And wear branded clothes. మంచి వస్త్రాలను ధరించుకుంటుండేవాడిని బ్రాండెడ్ గా. That used to be my motives. That used to be my motives. My intentions, my motives. మా యొక్క ఉద్దేశాలని, నాకు ఆలోచనల్ని వీటి ద్వారా అన్నట్టుగా నేను నడుస్తుండేవాడిని. But one fine day happened. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే that you know, I encountered a woman. నేను ఒక స్త్రీని ఎదుర్కొని ఉన్నాను. And usually nowadays, ఈ రోజుల్లో ఇప్పుడు గనుక మనం చూస్తే, you know, many women kind of you know, cause you to sin. అనేక మంది స్త్రీలు పాపంలోనికి పడవేయడానికి అనేటువంటి రీతిగా ఉంటూ ఉంటారు, కారణంగా ఉంటూ ఉంటారు. As a young man as me,
నేను కూడా ఒక యవనస్తుడిగా ఉంటూ So, I encountered this woman. నేను ఆ స్త్రీని కలుసుకున్నప్పుడు Instead of dragging me towards sin, she dragged me towards God. నన్ను పాపములోనికి పడవేయడానికి లాక్కుని వెళ్ళేదానికి బదులుగా ఆమె నన్ను ప్రభువు దగ్గరికి నడిపించింది. She used to ask me every, just the reason why I listen to her. I don't listen to anyone, mind you. నేను సాధారణంగా ఎవరి మాట వినేవాడిని కాదు, కానీ ఆమె మాట మాత్రం వింటుండేవాడిని నేను. Because I liked her. ఎందుకు నేను వింటుండేవాడిని అంటే ఆమె అంటే నాకు ఇష్టమైంది కనుక. So that's why I was listening to whatever she was saying. ఆమె ఏం చెప్తుందో ఆ మాట నేను వింటూ ఉండేవాడిని. And whatever she said, ఆమె ఏమేమి చెప్పినా, due to the weakness, because I liked her, నేను ఆమెని అంటే ఇష్టపడుతున్నాను కనుక అట్టి బలహీనత చేత I used to listen to everything she said. ఆమె ఏమేమైతే చెప్తుందో ఆ మాటలన్నీ కూడా జాగ్రత్తగా వింటుండేవాడిని. But she never dragged me to sin. కాకపోతే ఒకటండోయ్, ఆమె నన్ను పాపములోనికి మాత్రం లాక్కెళ్ళలేదు. ఆమె God touched her to touch my life. నా జీవితాన్ని తాకడానికి దేవుడు ఆమెని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. It's so amazing how God can use different routes to get to you. చూడండి, మన దగ్గరికి రావడానికి వేర్వేరు వేర్లను దేవుడు ఎలాగున ఏర్పాటు చేసుకుంటాడో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటది. Every single day she used to ask me, how many chapters did you read? How much did you meditate? Did you pray? రోజు ఆమె నాతో కనుక మాట్లాడుతుంటే ఆమె ఏమనేదంటే, ఈ రోజు నువ్వు బైబిల్ గ్రంథంలో నుంచి ఎన్ని అధ్యాయాలు నువ్వు చదివి ఉన్నావు, ఎన్ని విషయాలు నువ్వు ధ్యానించి ఉన్నావు అని అడుగుతూ ఉండేది ఆమె. Did you pray today? ఈ రోజు నువ్వు ప్రార్థన చేసావా అని అడిగేది. What did you pray for? How did you worship God? నువ్వు ఎలాగో ప్రార్థన చేసినావు, దేని గురించి ప్రార్థన చేసినావు అని అడిగేది. She was teaching me step by step. అలాగున మెట్టు వెంబడి మెట్టు ఆమె నేర్పిస్తూ వచ్చినది. So as months went and days went by, ఇలాగున నెలలు గడిచిని, దినాలు గడిచిపోతూ ఉన్నాయి. and my intention was not right. నా యొక్క ఉద్దేశమైనటువంటిది సరైనటువంటిది కాదు. My intention was not right. నాకు ఉద్దేశం సరైనటువంటిదిగా లేదు నాకు. So one night I had the dream. ఒక రోజు నాకు కల వచ్చింది. And this dream I will never forget in my life. ఆ యొక్క కల నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. I saw myself in a dream. నన్ను నేను ఆ కలలో నేను చూసుకున్నాను. And inside a dream I was in heaven. నేను అక్కడ కలలో నేను పరలోకంలో ఉన్నట్టుగా చూచాను. And I was sitting on a chair and there was a table in front of me. నేను ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాను, అక్కడ ఒక బల్ల ఉండి ఉన్నది. And right in front of me came a manly structure. అక్కడ నా దగ్గరికి నా ఎదురుగా ఒక ఆకారం అక్కడ కనబడి ఉన్నది. I tried to look at his hands. He still had wounds in his hands. ఆయన చేతుల్లోని కన్నట్టుగా నేను చూచాను, ఆ చేతుల్లో గాయాలు ఉండి ఉన్నవి. He was coming closer to me. ఆయన నా దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయన It was my king. ఆయనే నా రాజు. He is my king. ఆయనే నా రాజు. And he came. ఆయన వచ్చాడు. ఆయన and he said one thing. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన that his voice still echoes in my ears sometimes. ఆయన యొక్క స్వరం అనేటువంటిది ఇప్పటికీ కూడా నాకు చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటూ ఉన్నది. He said, ఆయన ఏమన్నాడంటే, with so much compassion, చాలా కనికరముతో, he said, my son Joseph, what do you want? నా కుమారుడా జోసెఫ్, నీకేం కావాలి? What do you want? నీకేమి కావాలి? What is it that you want today? ఈ రోజు నీకు కావాల్సింది ఏమిటి అని అడిగాడు ఆయన. Bear in mind, I was dreaming. నేను కలగంటూ ఉన్నాను, అది నేను మనసులో కలగండి. That means I have no control over my dream. అంటే ఇప్పుడు కల మీద నాకు అధికారం అజమాయిషి లేదు నాకు అప్పుడు. So I cannot stop my dream immediately because I'm dreaming. నేను కలగంటూ ఉన్నాను కనుక కలని నాతో నేను దాన్ని ఆపేయలేను అక్కడ. So I was not in control. నేను ఆ పరిస్థితిలో ఉండి ఉన్నాను అక్కడ కలలో. So he said to me, my son Joseph, what do you want? అలాగ అక్కడికి వచ్చినటువంటి ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడంటే, నా కుమారుడు జోసెఫ్ నీకేం కావాలి అని అడిగాడు. He said, from a very young age I used to think that we have to ask God. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, మనమే దేవుణ్ణి అడుక్కునేది ఏదైనా ఉంటే అడుక్కోవాలని తెలుసు. We have to beg God. మన దేవుణ్ణి అడుక్కునే విధంగా బిచ్చమెత్తుకునేటట్టుగా అడగాలి. But he said it with so much compassion. కానీ ఇది నాకు నా అభిప్రాయం, కానీ ఆయన మాట్లాడుతున్న మాట ఎంతో కనికరమతో ఉన్నది. So I said this. అప్పుడు నేను ఇలాగన్నా, bear in mind I was in the world and with God as well. చూడండి, నేను ఈ లోకంలో ఉంటూ అలాగే దేవునితో కూడా ఉంటున్నటువంటి వాడు అన్నట్టుగా మనసులో కలిగి. So back of my mind I still wanted to a big car, a big house, a lot of money in my account. నేను ఒక పెద్ద ఇల్లు లేక పెద్దగా మంచి కారు లేక బాగా డబ్బులు కలిగి ఉండడం ఇలాంటిదన్నీ కూడా నేను అనుకుంటూ వచ్చా. But I didn't say any of that stuff. కానీ ఆ విషయాలు ఏమీ నేను చెప్పలే.
I said, God, I want to serve you from the bottom of my heart. నేను అప్పుడు ఆ దేవునితో నేను అన్నాను కదా, దేవా నా హృదయాంతరంగంలో నుంచి నిన్ను సేవ చేయాలి, నిన్ను సేవించాలని అన్నది అని చెప్పాను. I want to give myself to you just like you gave yourself to me. నన్ను నేనే, ఇదిగో నీవు ఎలాగైతే నా కొరకు ఇచ్చేసుకొని ఉన్నావో అలా నన్ను నేను నీకు ఇచ్చుకోవాలని కోరుతున్నాను అని చెప్పాను. I don't want to do it like other pastors. I want to do it in a very unique way, how you want me to do it. అనేక మంది ఇతరులైనటువంటి వారు చేసిన రీతిగా చేయడం నాకు ఇష్టం లేదు. నీవు ఎలాగైతే నా కొరకు నిన్ను నీవు ఇచ్చుకున్నావో అలా ప్రత్యేకంగా నా జీవితాన్ని నీకు ఇవ్వాలని కోరుతున్నానని చెప్పా. He said it's done. వెంటనే ఆయన ఏమనంటే అయితే అది జరిగింది అన్నాడు ఆయన. He said it's done. అది జరిగింది అన్నాడు ఆయన. I woke up from the dream. నేను అప్పుడు ఆ కళలోంచి బయటకు వచ్చా. I cried so much on that day. ఆ దినాన్ని ఎంతో ఏడ్చానండి నేను. My whole bed was soaked. నాకు పడకంతా కూడా తడిచిపోయింది. Absolutely soaked. అక్షరాల తడిచిపోయిందండి. The reason why I cried, ఎందుకు నేను అలా ఏడ్చానంటే, even though my heart was not connected to God, నా యొక్క హృదయము దేవునితో కలపబడి లేకపోయినప్పటికీ, even though I was doing it to impress a woman, నేను ఒక స్త్రీ మెప్పును పొందుకోవడానికి అన్నట్టుగా నేను ఏదో ఆవిడ చెప్పింది వింటూ చేస్తున్నప్పటికీ, even though I was doing it to impress a woman, I was not doing it in the right motives or right మంచి intentions. ఉద్దేశంతో నిజంగా ఏదో బైబిల్ చదవాలి ప్రార్థన చేసుకోవాలని కాదు, ఆమె అంటే ఇష్టమైంది కనుక ఆమె చెప్పింది చేయడానికి చేస్తూ ఉన్నాను అంతే నేను. But you know one thing, అయితే ఒక విషయం తెలుసా అండి, God still accepted me. దేవుడు నన్ను అంగీకరించి ఉన్నాడు. And that literally blew my mind off. అక్షరాల విశ్వాన్ని నా మెదడు దిమ్మ తిరిగినట్టుగా చేసింది. He accepted me for who I am. నేనేమై ఉన్న నా స్థితిలో ఉన్న పాటుగా నన్ను ఆయన అంగీకరించి ఉన్నాడు. That's why the Bible says his love is very unconditional. అందుచేతనే ఆయన యొక్క ప్రేమ అనేటువంటిది అవధి లేనటువంటి ఒక ప్రేమ. Since that day onwards, ఆ దినం మొదలుకొని I knelt down. నేను మోకరించా. I said, God, if I want to do it, I'm going to do it for you. నేను ఏదైనా గనక చేయవలసి వస్తే ప్రభువా అది నీ కొరకు అన్నట్టుగా నేను చేస్తాను అని చెప్పా. I'm not going to do it for my mom, my dad, my sister or her. నా తల్లి కొరకో లేకపోతే నా తండ్రి కొరకో నా సోదరి కొరకో లేక నేను ఇష్టపడుతున్న ఆమె కొరకో నేను చేయనిది ఏది కూడా. But I want to do it for your glory. కేవలం నీ మహిమ కొరకే నేను చేయాలనుకున్నది చేస్తానని చెప్పా. For your honor. నీ ఘనత కొరకే చేస్తానని చెప్పాను. Only for you, Jesus. కేవలం యేసయ్యా నీ కొరకే అని చెప్పి ఉన్నాను. And as months went by, అలాగే నెలలు గడిచిపోయినాయి. I was you would not even believe it. నేను ఇప్పుడు కూడా నమ్మలేనట్టుగా అన్నట్టుకుందండి ఇది. Something I took my it's not even been 1 year since I took my baptism. నేను బాప్తిస్మం తీసుకున్నప్పటికి ఒక సంవత్సరం కూడా అయినటువంటిది కాదు ఇది. No, it's not even been 1 year yet. అది సంవత్సరం కూడా అవ్వలేదండి ఇంకాను. Because I took baptism in the 29th of June 2014. 2014వ సంవత్సరం జూన్ నెల 29వ తారీఖున నేను బాప్తిస్మం తీసుకున్నటువంటిది. I want to tell my dear precious brothers and sisters. నా ప్రియమైనటువంటి ప్రశస్తమైన సోదర సోదరీలారా, it's not about seniority, it's about sincerity with God. మనము ఎంత కాలం నుంచి ప్రభువుని తెలుసుకుని ఉన్నామనేటువంటిది కాదు కానీ ఎంత యథార్థంగా మనం ప్రభువుని తెలుసుకున్నామనేటువంటిది కావాలి. It doesn't hit me if you've been a deacon, if you've been a church elder, it doesn't bother me. ఒకవేళ మనము ఒక సంఘానికి పెద్దగా లేక సంఘ నాయకులుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ సరే పర్వాలేదండి ఈ విషయంలో నాకు. It's about how deep you are in God. కానీ నువ్వు దేవునిలో ఎంత లోతుగా ఉండి ఉన్నావనేటువంటిది కావాలి. It's like the word of God is like a sea, it's like an ocean. It's so deep. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది సముద్రముల వలె మహాసముద్రముల వలె ఎంతో లోతైనటువంటిది. And by God's grace, God was taking me to places. ఆ దేవుని యొక్క కృప చేతనే దేవుడు నన్ను అనేకమైన స్థలాలకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. Places that I never expected. నేను అసలు ఎదురు చూడని స్థలాలకు తీసుకొని వెళ్తున్నాడు. Many of you think that I am not worthy for Jesus. మీలో అనేక మంది ఏమనుకుంటారంటే నేను యేసయ్యకి అర్హమైనటువంటి వ్యక్తిని కాదు అని అనుకుంటాను. I'm saying this because I used to think the same way. నేను అలాగే అనుకున్నాను గనుక నేను ఆ మాట చెప్తున్నానండి. Let me tell you something. ఒక మాట చెప్తున్నాను వినండి. If you are not worthy for Jesus, Jesus would not have died for you. ఒకవేళ నీవే గనుక యేసుక్రీస్తు వారి కొరకైనటువంటి రీతిగా అర్హత లేని వ్యక్తివై ఉంటే నీ కొరకు యేసు ప్రభు చనిపోయి ఉండేవాడు కాదని తెలుసుకో. Because you are valuable, that's why he died for you. కానీ నీవు యేసు కొరకు ఒక విలువైన వ్యక్తి
వ్యక్తివి గనక నీ కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు. You know, right now I don't consider myself as a servant of God. ఇప్పుడు నేను కూడా నండి ఒక దేవుని యొక్క సేవకుడు అన్నట్టుగా నేను అనుకోవడం లేదు. I am a son of God. నేను దేవుని యొక్క కుమారుడై ఉన్నాను. I am a son who serves the living God. సజీవుడైన దేవునిని సేవ చేస్తున్నటువంటి కుమారుడై ఉన్నాను. Not a servant. నేను దాసుడి కాను. I am a son who serves. నేను సేవ చేసేటువంటి కుమారుడను. So, you know, when people call me, oh, yes, you're a servant of God. No, in the Old Testament there were servants. నన్ను ప్రజలు ఒక్కొక్కసారి పిలుస్తున్నప్పుడు నువ్వు దేవుని సేవకుడు అని చెప్పేసి అంటే కాదు పాత నిబంధనలో సేవకులు అనేటువంటి వారు ఉండి ఉన్నారు. Moses was a servant. మోషే అనేటువంటి ఆయన దేవుని యొక్క సేవకుడు. Abraham was a servant. అబ్రహాము కూడా దేవుని యొక్క సేవకుడు. Elijah was a servant. ఏలి అనేటువంటి ఆయన దేవుని యొక్క సేవకుడు. Jeremiah was a servant. ఇర్మియా అనేటువంటి ఆయన దేవుని యొక్క సేవకుడు. These men were servants. వాళ్ళందరూ కూడా సేవకులుగా పరిగణించబడిన వారు పాత నిబంధనలో. We are all sons now. కానీ మనమందరం అయితే దేవుని యొక్క కుమారులమై ఉన్నాము. We are all sons and daughters of Zion. మనమందరం కూడా సియోను కుమారులముగా కుమార్తెలముగా మనం ఉండి ఉన్నాము. Because God did not die for servants. దేవుడు సేవకుల కొరకు చనిపోలేదండి. He died for sons. కుమారుల కొరకు చనిపోయాడు ఆయన. He died for daughters of him. కుమార్తెల కొరకు చనిపోయాడు ఆయన. That's why it says in Romans that we cry out to him, Abba Father. అందుకనే రోమా పత్రికలో రాస్తుంటాడు కదా, అబ్బా తండ్రి అని మనం ఆయనకు మొరపెట్టుచున్నాము అని అంటాడు. We cry out to him, our Father. మనం ఆయనకి అబ్బా తండ్రి అని మనం మొరపెడుతున్నాము. If God is our Father, we are his children. దేవుడు మనకు తండ్రి అయి ఉంటే మనం ఆయన యొక్క బిడ్డలమే కదా. See, Christianity is not a religion. క్రైస్తవ్యం అంటే ఇది ఒక మతము కాదు. Christianity is not a religion. క్రైస్తవ్యం అనేటువంటిది ఇది మతము కాదు. It's a relationship with Jesus Christ. యేసు క్రీస్తు వారితో ఉండేటువంటి సంబంధం క్రైస్తవ్యం అంటే. It is not a religion. ఇది మతము కానే కాదు. God did not die for religion. దేవుడు మతము కొరకు ప్రాణం పెట్టలే. God died for relationship. ఆయన మనం ఆయనతో సంబంధం కలిగి ఉండాలనే బంధము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. God, Jesus Christ died for relationship with you and me. నీవు నేను మనమ యేసుక్రీస్తు వారితో సంబంధం కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే యేసు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. Many people think, అనేకమంది అనుకుంటారు, many people say, what religion are you? ఏ మతానికి నువ్వు చెంది ఉన్నావు అని అడుగుతారు. You know, I say I don't have religion. I'm the least religious person here. నేనంటాను కదా నాకు ఏ మతం లేదండి, అసలు మతం విషయంలో కనుక చెప్పాల్సి వస్తే నేను అతి తక్కువైనటువంటి వాడిగా దాన్ని పట్టించుకోని వాడిని. I'm the least religious person here. ఏ విధమైనటువంటి మతం లేనట్టుగా అంత తక్కువ స్థితిలో మతాన్ని గురించి ప్రాముఖ్యత ఇవ్వని వ్యక్తిని అని అంటాను నేను. Because I'm in a relationship with Jesus. ఏం చేతనంటే నేను యేసుతో సత్సంబంధాన్ని కలిగిన వ్యక్తిని. Because you know I don't need to do things to talk to my Father. నేను నా తండ్రితో మాట్లాడడానికి నేను ఏదో మతపరమైనటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. You know in order to talk to my Father, నేను మా నాన్నగారితో మాట్లాడవలసి వస్తే, you know I don't need to go through tribulations and worries and tensions to talk to my Father. నేను ఏదో కొన్ని శ్రమలు తీసుకొని ఇంతకాలం తీసుకొని అన్నట్టుగా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళక్కర్లే. If I want to talk to my Father, I'll talk to him directly. నేను మా నాన్నగారితో మాట్లాడవలసి వస్తే సూటిగా వెళ్ళి మాట్లాడతాను నాన్నగారితో. In the same way I'm talking to my heavenly Father as well. అదే రీతిగా నా పరలోకపు తండ్రితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. My heavenly Father loves me more than my earthly father. నా పరలోకపు తండ్రి నా భౌతికమైనటువంటి ఈ తండ్రి ప్రేమించిన దాని కంటే అతీతంగా ప్రేమిస్తున్నాడు ఆయన. Because my earthly father did not die for me, but my heavenly Father did. భౌతికమైనటువంటి తండ్రిగా ఉన్నటువంటి ఈయన నా కొరకు ప్రాణం పెట్టలే, కానీ నా పరలోకపు తండ్రి ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. You know, many people say many people underestimate Jesus. చాలా మంది ప్రజలు యేసుక్రీస్తు వారిని తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. There is power in the name of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క నామములో శక్తి ఉన్నది. Power that you cannot even tolerate with your mind. మన యొక్క మనసుతో కూడా మనం అర్థం చేసుకోలేనటువంటి అంతటి శక్తి ఆయన నామములో ఉన్నది. Your mind cannot comprehend, which is your mind cannot comprehend behind the name of Jesus. ఆ యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఉన్నటువంటి శక్తి అనేటువంటిది ఈ మెదడుతో మనం అర్థం చేసుకోలేము, ఇది గ్రహింపజాలదు. So as I was growing in the Lord, ఇలాగున నేను ఆ ప్రభువులో ఎదుగుతూ ఉంటాడగా, so I never had an encounter with the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ గురించి అంతగా ఏమీ తెలుసుకోలేదు అప్పటికి. నేను I want to tell you something. ఒక విషయం చెప్తున్నాను వినండి. That you are a spirit.
మీరు ఆత్మయ్య ఉన్నారు, you have a soul, మీలో ప్రాణం అనేది ఉండి ఉన్నది, and you live in a body. మనము ఈ దేహములో మనం జీవిస్తూ ఉన్నాం. You are a spirit, మీరు ఆత్మయ్య ఉన్నారు, you have a soul, మీరు ప్రాణాన్ని కలిగి ఉన్నారు, and you live in a body. అట్టి మీరు ఒక దేహములో జీవిస్తున్నారు. Because the Bible says ఎందుకంటే బైబిల్ గ్రంథం అంటూ ఉంది, in 2 Corinthians chapter 3 verse 17, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, it says, now the Lord is spirit. ఇప్పుడు దేవుడు ప్రభు ఆయనే ఆత్మ. In Genesis chapter 1 verse 27 says, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం ఏమంటాడంటే, it says, so God created man in his own image. దేవుడు ఈ మానవుని తన యొక్క స్వరూపములో చేసుకొని ఉన్నాడు. In the image of God he created him, male and female. దేవుని యొక్క స్వరూపంలో వారిని స్త్రీని గాను పురుషుని గాను దేవుడు వారిని చేసి ఉన్నాడు. That means God looked at himself and made us in him himself. చూడండి, మనల్ని ఆయనలో ఆయనకు లాగన్నట్టుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. So God made us in his own image. అంటే దేవుడు మనల్ని తన స్వరూపములో చేసుకొని ఉన్నాడు. So if God is a spirit, you are a spirit being as well. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు గనక మీరు కూడా ఆత్మయ్య ఉన్నారు. You are not fleshly beings first, you are spirit being first. మీరు శరీర సంబంధమైనటువంటి వారు శరీరులు కారు, మొదట మీరు ఆత్మయ్య ఉన్నారు. That's why your spirit is for eternity. Your spirit never dies. అంచేతనే మీలో ఉండినటువంటి ఆత్మ అనేటువంటిది అది ఎన్నటికీ చనిపోదు, అది నిరంతరం ఉండేటువంటిది. Your flesh dies, శరీరం అనేటువంటి మృతం చెందుతుంది, your soul dies, నీ యొక్క ప్రాణం పోతుంది, but your spirit never dies. కానీ ఆత్మ అనేటువంటి నీవు అది చావనే చావదు. Because your spirit was made in the image of God. ఎందుచేతనంటే ఆ ఆత్మ అది దేవుని యొక్క పోలికలో చేయబడినటువంటి ఆత్మ. That's why when you die, అంచేతనే చనిపోయినప్పుడు we are all going to heaven with him. మనందరం కూడా ఆయనతో పాటు పరలోకానికి మనం Who వెళ్తున్నాం. believes we are going to heaven with him? ఎవరు ఎంతమంది నమ్ముతున్నారో అలాగనే పరలోకానికి మనం వెళ్తామని. I want to talk a couple of things that the Holy Spirit laid in my heart. పరిశుద్ధాత్ముడు ఏ విషయాలైతే నా మనసులో పెట్టినాడో ఆ వాటిని మీతో పంచుకుంటూ ఉన్నాను. Many will say that my aim is to go to heaven. అనేకసార్లు మనం అనుకుంటాం నేను పరలోకానికి వెళ్తున్నామా అని ప్రశ్న వేస్తాం. Our objective, our target is to go to heaven. నిజాన్ని చెప్పాలంటే మన యొక్క గురి లేక మన యొక్క గమ్యం ఆ పరలోకానికి వెళ్ళడమే. If God really intended that little, then as soon as we repented for our sins, we should be raptured. ఒకవేళ అలాగున మనం పరలోకానికి వెళ్ళటం అనేటువంటిది కనుక దేవుడు ఉద్దేశముగా పెట్టుకొని ఉంటే మనం రక్షింపబడిన వెంటనే దేవుడు మనల్ని అలా పైకి తీసుకొని పోయి We should have raptured as soon as we receive salvation. ఎప్పుడైతే రక్షణ భాగ్యాన్ని మనం పొంది ఉన్నామో వెంటనే మనం ఆ పరలోకానికి వెళ్ళిపోయి ఉండవలసింది. Then why are you still here? మరి అలా కాకుండా ఎందుకు ఇంకా ఇక్కడే భూమి మీద ఉన్నామండి? You're here to not go to heaven, you're here to bring down heaven and live the heavenly life. ఎందుచేత దేవుడు మనల్ని రక్షింపబడిన తర్వాత కూడా ఈ భూమి మీద ఉంచి ఉన్నాడు అంటే మన మీద వెంటనే పరలోకానికి వెళ్ళిపోవడం కొరకు మాత్రమే కాదు, ఆ పరలోకాన్ని ఈ భూమి మీదకి తీసుకొని రావడానికి అన్నట్టుగా దేవుడు మనల్ని ఇక్కడ ఉంచి ఉన్నాడు. And live the heavenly life. ఆ యొక్క పరలోకపు జీవితాన్ని మనం జీవించాలని కోరుతున్నాం. And live the life of Jesus Christ. యేసుక్రీస్తు వరకు ఉన్న జీవితం వంటి జీవితం మనం జీవించాలని కోరుతున్నాం. That's what Jesus done. అందుకే యేసు ప్రాణం పెట్టాడు. It says on earth as it is in heaven. ఆయన అంటాడు కదా, ఇదిగో పరలోకములో ఎలాగైతే జరుగుతుందో అలాగనే భూమి మీద కూడా నెరవేర్చబడాలంటాడు. Jesus lived the heavenly life on earth. యేసుక్రీస్తు వారు ఆ పరలోకపు జీవితాన్ని ఈ భూమి మీద ఆయన జీవించి చూపించారు. You're all heavenly beings here. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ పరలోకపు ఉనికిని కలిగిన వారు అంటున్నారు. You're all heavenly beings here. మీరందరూ కూడా పరలోకపు వాసులైన వారై ఉన్నారు. It says, ఏమంటాడంటే, so while I was growing up, నేను ఇలాగున ఆత్మలో ఎదుగుతూ ఉంటాడుగా, I was so hungry for the Holy Spirit. పరిశుద్ధాత్మ కొరకు నేను ఎంతో ఆకలి కొనిన వారిగా ఉండి ఉన్నాను. I was so hungry. చాలా ఆకలిగా ఉండి ఉన్నాను. Because when I was reading Acts, నేను ఎందుకంటే అపోస్తల కార్యాలు చదువుతుంటే it says the spirit of God came into the upper room. దేవుని యొక్క ఆత్మ యొక్క మేడగదిలోనికి దిగివచ్చి ఉన్నారు. And it filled the disciples. అక్కడ ఉన్న శిష్యులందరినీ కూడా నింపి ఉన్నాడు ఆయన. I said, God, I want to be filled. అప్పుడు నేను అది చదివినప్పుడు అనుకున్నా నేను కూడా ప్రభువా ఇలా నింపబడాలనుకున్నా. So this was in the beginning of the stage. This was in the beginning of my walk with Jesus. ఇది నేను యేసయ్యని తెలుసుకున్న తర్వాత ఆయనతో నడుచుతున్నటువంటి దినాల్లో ఆరంభంలో జరుగుతున్న విషయాలు. In the beginning
stages. అది ఆరంభం తొలి దినాల్లో జరిగినటువంటిది. So I really wanted the gift of tongues. నేను అన్య భాషలనేటువంటి వరం కావాలని కోరుకున్నా. I really wanted the gift of tongues. అన్య భాషలనే వరం కావాలని కోరుకున్నా. So I was fasting. I made up my mind to fast for 2 weeks. నేను ఉపవాసం ఉండడానికి 2 వారాలు ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకున్నా. And I really did that fast from the bottom of my heart. నేను అది నిజంగా నా హృదయాంతరంగంలో నుంచి నేను కోరుకున్నాను ఈ భాషల వరం కావాలని. See, fasting ఉపవాసంలో is not just refraining from food. ఏదో భోజనం తినడం మానేయడం మాత్రమే కాదండి ఉపవాసం. Fasting is being absent from the world and being present with Jesus. ఉపవాసం అంటే ఈ లోక విషయంలో మనం దూరంగా ఉండి యేసుతో మనం వాసము చేయడం. When you're staying away from food, it's not called fasting, it's called dieting. ఇక్కడ మనం ఒకవేళ అన్నం తినకుండా కనుక మానివేసినట్లయితే అన్నం తినకుండా చేసే ఉపవాసం కాదండి, డైటింగ్ చేసినట్టు కాదు. Be absent from the world and be present with the Lord. ఈ లోక విషయంలో మనం ఆబ్సెంట్ గా ఇక్కడ లేము.